విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని విద్యార్థులకి చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు ఇక్కడి నుంచే సీఎం జగన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ ను పంపిణీ చేపట్టింది. పేద ఇంటి పిల్లల అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ ను 9,424 పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ప్రేమ అనురాగాల మధ్య, ఆప్యాయతల మధ్య జరుపుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నానని జగన్ తెలిపారు. 55 నెలలుగా ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా వేశామని, పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్తో ట్యాబుల్ని ఇస్తున్నామన్నారు జగన్. ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తా ఉన్న ఈ పిల్లలను ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది. నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా. దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే, 2 చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈరోజు కొందరు గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు, జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది. జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్ మారుతుంది. వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు. కాబట్టి అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.